యణాదేశ సంధి చేత ద్వ్యరా కావలసి వచ్చిన వ్యాకరణ సూత్రం చేతది ద్వారము అవుతుంది. కాబట్టి ఈ శిరస్సు యొక్క మధ్య భాగంలో ఒక ద్వారం ఉంటుంది. అది మనం గమనించుకోగలగాలి. ఈ శరీరానికి ఇది ఉత్తరం కాబట్టి ఈ ఉత్తరంలో ఉండేటటువంటి ద్వారం అంటే ఈ సహస్రారం మధ్య ప్రదేశంలో ఉండేది, అది ఉత్తర ద్వారం అవుతుంది. ఈ ఉత్తర ద్వారాన్ని ఎవరు తెరవగలరు? ఎలా తెరుచుకుంటుంది? వివాహంలో జీలకర్ర బెల్లాన్ని పెట్టి అదిగో ఆ ఉత్తర ద్వారాన్ని తెరుచుకునేలా చేసి వధూవరులు ఒకరి యొక్క రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని వేరొకరు చూస్తూ ఉంటే తద్వారా వెళ్ళే ఆకర్షణ శక్తి ఇలా ఈ సహస్రారం మధ్యలో ఉండేటటువంటి ద్వారాన్ని తెరిపిస్తుంది జీలకర్ర బెల్లం పెట్టడం ద్వారా అని చెప్పారు ప్రాచీనులు. కాబట్టి ఏమవుతుంది, ఈ సహస్రారం మధ్యలో ఉండే ద్వారం ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకసారి తెరుచుకోగలిగిన అవకాశం కలుగుతుంది. తల్లి బిడ్డని ఇష్టంతో ఆశీర్వచనాన్ని చేస్తూ ప్రతి పర్వదినానికి అంటే పండుగకి కూడా ఆ పైన నువ్వుల నూనెని పెడుతూ అక్షతలని వేస్తూ ఆశీర్వచనాన్ని చేసినప్పుడు తల్లి యొక్క ఆశీర్వచనం ఏ మాటల ద్వారా వెలువడుతుందో అదిగో ఆ మాటలకి ఉత్తర ద్వారం తెరుచుకునే శక్తి కలిగినదవుతుంది. కాబట్టి ఉత్తర భాగంలో ఉండే ద్వారం ఏదుందో ఆ ద్వారాన్ని తెరిపించి